ఏదైతే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి హిందువులకి భారతదేశంలోకి వచ్చి బ్రతికేటటువంటి హక్కు ఉంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న హిందువులకి, బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి హిందువులకి భారతదేశంలోకి వచ్చి బ్రతికే హక్కు ఉంది. దానికి కారణం ఏంటంటే, వాళ్ళ ఇష్టం లేకుండా ఆ రోజున దేశం మొక్కలైంది. ఆయా దేశాల వాళ్ళు హిందువుల్ని హిందువుల్లాగా బ్రతకడానికి అవకాశం కల్పిస్తామని చివరికి అవి మతరాజ్యాలుగా ప్రకటించుకుని, మన హిందువుల్ని అక్కడ ఊచకోత కోయడం, మత మార్పిడులకు గురి చేయడం, జనాభా సంఖ్యను తగ్గించడం, ఇక గత్యంతరం లేక కట్టుబట్టలతో వచ్చేస్తానంటున్నోళ్ళు భారతదేశంలో ఎక్కడైనా బ్రతకచ్చు. అట్లాంటి వాళ్ళకి సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద 5 ఏళ్ళు ఉంటే చాలు వాళ్ళకి హక్కిస్తాం. ఇక్కడ బ్రతకడానికి తగిన అవకాశం వచ్చిన రోజు నుంచినే ఇస్తాం. ఇది అమిత్ షా తెగేసి చెప్పారు. అట్ ద సేమ్ టైమ్ దానికి ముస్లింలు ఏమంటున్నారు? అక్కడున్న ఆఫ్ఘనిస్తాన్‌లో, పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్‌లో ఉన్న ముస్లింలు కూడా ఇక్కడికి రావచ్చు కదా! వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు అంటున్నారు. వాళ్ళకున్నదే అది ముస్లిం దేశం. ముస్లిం దేశంలో ఉన్నోడు వాడి దేశంలో పెట్టిందే వాళ్ళు ఆ దేశం కోసం. అట్లాంటోళ్ళు ఇక్కడికి రావడం అంటే ఏంటి? ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇక్కడికి రావడం. అంటే ఏంటి? ఇది ధర్మశాలగా వాడుకుంటారా? వాళ్ళకి ధర్మశాల కాదు ఇది అన్నటువంటిది తేల్చి చెప్పారు. వెంటనే ఇస్లామిస్టులు ఏమంటారు? ఆళ్ళకనైతే అమెరికాకో, ఇదే ఇతర దేశాలకు ఇండియన్స్ వెళ్తున్నారు. అంటే అక్కడ కూడా ఈ విధమే అనుకోవచ్చు కదా! యెస్, అట్లాగే అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి అవసరం కాబట్టినే తీసుకున్నారు. భారతదేశానికైతే అవసరం లేదు గదా!